హాయ్ అండి. మోహిని కుకింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాలుతో నేను ఒక ఐటెం తయారు చేస్తున్నానండి. అదేనండి మన ఖర్జూరం పేస్ట్ పాలు. మీరు ఈ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. చూడండి, ఈ మట్టి కుండలో పాలు మరగబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మట్టి కుండల వాడకం చాలా తక్కువ. మన పూర్వీకులు ఎక్కువగా వాడేది ఇదేనండి. మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే మనము కూడా ఇలాంటి కుండలో వాడాలి. చూడండి చక్కగా మరుగుతుందో. ఈ కుండలో టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా పాలు చాలా బాగుంటాయండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మనం అన్నీ మార్చలేము, కొన్ని మన చేతిలో ఉండేవి మనం మార్చుకోవాలి. ఇలాగ కొన్ని మట్టి కుండలో వండుకోవడం అలా చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామండి. పాలు చాలా చక్కగా మరిగాయి. మనం స్టవ్ ఆపినా కూడా ఈ మట్టి కుండలో అలా మరుగుతూనే ఉంటాయండి. కంగారు పడి మనం గ్లాసులో పోసుకోకూడదు, జాగ్రత్తగా వేసుకోవాలండి గ్లాసుల్లో. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మట్టి కుండలో. ఇదిగండి, నేను ఈ ఖర్జూరం పేస్ట్ మిక్సీలో వేసుకున్నాను. ఇది 7 పాల్లో మనం ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, మన పాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలండి. ఎప్పుడు కూడాను మన ఇంట్లో ఇలాగా తయారు చేసుకోవాలి. కొద్ది కష్టపడితే ఉంది. పేస్టు ఇలా చేసుకుంటాం, మిక్సీలో వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని ఖర్జూరం వేసుకొని కొద్దిగా చేసుకొని మనం కాగే పాల్లో ఇలా కలిపేసుకుంటే ఎంత రుచికరంగా ఎంత ఆరోగ్యంగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.